హాయ్ ఫ్రెండ్స్! మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసా. కథ పేరు 'చచ్చి బతికిన సన్యాసి'. మర్నాడు బామ్మ గుండు భీమన్నతో, ఒరేయ్ నాయనా, నీకు నిన్న పని ఇచ్చినవాడు చాలా చెడ్డవాడు. అలాంటి వాళ్ళ దగ్గరికి పోకు. ఎవరైనా ముసలి సాధువులకు సేవ చేస్తే భుక్తి ముక్తి ఉంటుంది. వాళ్ళ సంపర్కం వల్ల నీకింత జ్ఞానం కూడా కలుగుతుంది అన్నది. భీమన్న ఇల్లు కదిలి ముసలి సాధువు ఎవరైనా కనిపిస్తాడా అని వెతుక్కుంటూ బయలుదేరాడు. ఒకచోట వాడికి ఒక గుడ్డి బిచ్చగాడు, వాణ్ణి నడిపించే కుర్రవాడు కనిపించారు. బిచ్చగాడి ఈ కుర్రాడు భీమన్నను పలకరించి వాడి ఉద్దేశం తెలుసుకుని, ఈ గుడ్డి మనిషి గొప్ప సాధువు. నేనింతకాలము ఈయనకు సేవ చేసి ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. కావలిస్తే నా బదులు నీవే ఈయనకు సేవ చేయవచ్చు. నేను ఎక్కడికైనా పోయి మరొక పని చూసుకుంటాను అన్నాడు. గుండు భీమన్న సంతోషించి సరేనన్నాడు. బిచ్చగాడి శిష్యుడు భీమన్నను బిచ్చగాడికి అప్పగించి, ఇక నుంచి వీణ్ణి శిష్యుడిగా పెట్టుకో, నేను పోతున్నాను అని చెప్పి తన దారిన తాను వెళ్ళిపోయాడు. బిచ్చగాడు భీమన్నకు వాడి విధులన్నీ వివరంగా చెప్పాడు. మనం ఇంటింటికి వెళ్ళి అడుక్కుంటాము. నాకు కళ్ళు కనబడవు కనుక నన్ను నువ్వు కర్ర పట్టుకుని నడిపించాలి. నువ్వు వెనక తిరిగి చూడనవసరం లేదు. మెరక గాని పళ్ళం గాని నీళ్లు గాని వచ్చినప్పుడు నాకు చెబితే చాలు. ఇల్లన్నీ అడుక్కున్నాక మనం వంట చేసుకుని తినాలి. వంట నువ్వే చెయ్యాలి. మళ్ళీ బయలుదేరేటప్పుడు మన సామానమంతా సరిగ్గా ఉన్నది లేనిది నువ్వే చూసుకోవాలి. మన సామానం ఏమిటో తెలుసా? బుట్ట, తట్ట, తపేలా, చెంబు, లోట, గరిటె, కర్ర, అంతే. ఈ జాబితా బాగా కంఠస్థం చేసుకో. నేను చెప్పిన ప్రకారం సేవ చేశావంటే మనకు దొరికిన దాంట్లో నీకు సగం నాకు సగం, తెలిసిందా? భీమన్న ఎంతో శ్రద్ధగా బిచ్చగాడు చెప్పిందంతా తలకెక్కించుకున్నాడు. సన్యాసి వద్ద ఒక కర్ర ఉన్నది. దానికి రెండో చివరల కొంకెలున్నాయి. బిచ్చగాడు జోలె భుజాన వేసుకుని కర్ర ఒక చివరన పట్టుకుని నడుస్తుంటే, తట్ట నెత్తిన పెట్టుకుని భీమన్న కర్ర రెండో చివర పట్టుకుని దారి తీశాడు. ఇద్దరూ నడుస్తుండేటప్పుడు భీమన్న మధ్య మధ్య ఆగి బిచ్చగాన్ని గమనిస్తూ వచ్చాడు. బిచ్చగాడు వాడితో, నువ్వు నా కోసం ఆగవలసిన పని లేదు. నీ మానాన నువ్వు ముందుకు పోతూ ఉండు. ఎక్కడైనా ఎత్తు గాని పళ్ళం గాని నీళ్లు గాని వస్తే నాకు చెప్పు అన్నాడు. భీమన్న అలాగే ముందుకు చూస్తూ నడవసాగాడు. కొంత దూరం వెళ్ళేసరికి ఒక ఏరు అడ్డు వచ్చింది. భీమన్న వెనక్కు తిరిగి చూడకుండానే, నీళ్లు గురు అన్నాడు. ఎవరైనా దాటుతున్నారా అని బిచ్చగాడు ప్రశ్నించాడు. ఏటికి అడ్డంగా వస్తున్న ఆవులను చూసి, ఆవులు దాటుతున్నాయి గురు అని భీమన్న అన్నాడు. సరే, మనము దాటుతాం అన్నాడు బిచ్చగాడు. భీమన్న ఏటిలోకి దిగి కొంత దూరం వెళ్ళి, రాయి గురు అంటూ నీటిలో పడిపోయాడు. ఆ పాటుకు వాడు కొంకెల కర్రను గుంజడంతో బిచ్చగాడు కూడా పడిపోయాడు. వాడి జోలె మాత్రం కొంకెకి చిక్కుకున్నది. జోలెలోకి కొన్ని చేపలు, ఒక పాము జొరబడ్డాయి. బిచ్చగాడు ప్రవాహంలో పడి కొట్టుకుపోయాడు. భీమన్న లేచి తట్ట నీటిలో నుంచి పైకి తీసి, తట్ట, బుట్ట, తపేలా, చెంబు, లోట, గరిటె, కర్ర, అంతే అని అన్నీ లెక్క చూసుకుని బిచ్చగాడి కోసం వెనక్కి తిరిగి చూడక కర్ర చివర కొంకికి చిక్కుకున్న జోలెను ఈడ్చుకుంటూ ఏరు దాటసాగాడు. దురదృష్టవశాత్తు జోలెలో చేరిన పాము తల బయటకి పెట్టేసరికి దాని తల కర్ర కొంకికి జోలెకి మధ్య నొక్కుకుపోయి అది కాస్త చచ్చిపోయింది. భీమన్న నది దాటి జోలెను ఈడ్చుకుంటూ పోతుంటే దారిలో కొందరు అయ్యో పాము పాము అని పెద్దగా కేకలు పెట్టారు. పాము కాదు స్వాములవారు అని భీమన్న వారికి బదులు చెప్పాడు. స్వాము పాము, వెనక్కి తిరిగి చూడవయ్యా, నీకే తెలుస్తుంది అన్నారు వారు. చూడను, చూడకూడదు, స్వాములవారి ఆజ్ఞ అన్నాడు భీమన్న. వాడి చుట్టూ ఒక గుంపు చేరింది. వాడు కొంచెం ముందుకు పోయి ఒక ఇంటి ముందు ఆగి గురు అని పిలిచాడు. వాడు గురు అనగానే బిచ్చగాడు జై సీతారాం అంటాడు. ఇంటి వాళ్ళు బిచ్చం వేస్తే వేస్తారు, లేకపోతే పొమ్మంటారు. ఈ ఏర్పాటు ప్రకారం భీమన్న గురు అన్నాడు. కానీ బిచ్చగాడు జై సీతారాం అనలేదు. అప్పుడు వాడు కర్ర రెండో చివరకేసి చూశాడు. వాడికి చచ్చిపోయిన పాము కనిపించింది.
అందరూ పక్కపక్క నవ్వి ఒరేయ్ నీ స్వాముల వారు పాముల వారు అయినారు. వారిని సమాధి చేసెయ్యి అన్నారు. నిజమే అనుకుని భీమన్న ఆ చచ్చిన పామును ఊరి బయట గుంట తవ్వి పూడ్చిపెట్టి ఆ సమాధి వద్ద 4 తులసి మొక్కలు నాటాడు. ఈ లోపల ఏట్లో పడిన బిచ్చగాడు గట్టి ఆయువు కలవాడు కావడం చేత ఎలాగో ఒడ్డుకు చేరి అక్కడ ఒకచోట కూర్చుని అడుక్కోసాగాడు. పాముకు సంస్కారం చేసి అటుగా వస్తున్న భీమన్న వాణ్ణి చూసి ఆహా ఏమి స్వాముల వారి మహిమ అనుకుని తన నెత్తిమీద ఉన్న తట్ట దించి గురు ఇదిగో తట్ట బుట్ట తపేల చెంబు లోట గరిటె కర్ర అంతే అన్నాడు. బిచ్చగాడు మండిపడి దొంగ వెధవ నన్ను ఏట్లో తోసి మళ్ళీ నా సేవ చేయవచ్చావా? చూడు నిన్నేం చేస్తానో అంటూ అరిచాడు. భీమన్న పరిగెత్తి ఇంటికి పోయి బామ్మతో జరిగిందంతా చెప్పి నా వల్ల ఏ తప్పు లేకుండానే స్వాముల వారు నా మీద మండిపడ్డారు బామ్మ అన్నాడు. నువ్వు వట్టి వెర్ర వేంగలాయవి నీకు ఎవరి సేవ వద్దులే అడవికి పోయి కట్టెలు కొట్టి తెస్తూ ఇంటి పట్టునే ఉండు అన్నది బామ్మ. ఇంతటితో చచ్చి బతికిన సన్యాసి కథ సమాప్తం. మరో కథతో మీ ముందుకు వస్తాను. నెక్స్ట్ స్టోరీ కోసం కమెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.